యుద్ధ నౌక ప్రజా గొంతుక గద్దరన్న ఇవాల్టికి దూరమయ్యి ఈ సమాజానికి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. గద్దరన్న వర్ధంతి స్మారక సభ ఇవాళ జరుపుకుంటా ఉన్నారు. అసలు గద్దరన్న లేని లోటు ఎప్పటికీ ఈ సమాజానికి కనిపిస్తూ ఉంటుంది. అసలు మరి వాళ్ళు ఎట్లా దిగమింగుకుంటా ఉన్నారు, గద్దరన్న యొక్క కృషి, గద్దరన్న యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఎలాంటి అడుగులు వేస్తూ ఉన్నారు అని అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి గద్దరన్న కుమారుడైన సూర్యకిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగురా అన్న? ఫైన్. బాధ అనిపిస్తుందా అన్న? అంటే గద్దరన్న లేని లోటు మా సమాజానికి అంతా కూడా తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. జర్నలిస్టులకు కావచ్చు, రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు. ఒక సొంత కొడుకుగా మీరు ఎట్లా ఫీల్ అవుతారన్న? ఇంతమంది ప్రజలు ఉన్నాక వాళ్ళని గద్దరన్నని వాళ్ళలో చూసుకుంటా నేను. అది నేను మొదటి రోజు చెప్పిన, ఈరోజు చెప్తున్నా, ఇంకా మీదట కూడా చెప్తా. ఎందుకంటే గద్దరన్న ఒక సమాజానికి ఒక దిక్సూచి, ఒక ప్రేరణ, ఒక పోరాటం, ఒక జ్ఞాన సిద్ధాంతం. కాబట్టి ప్రజలందరూ ఓన్ చేసుకున్నారు. ఈరోజు గద్దరన్న పాట ప్రతి మనసులో ఉంది, ప్రతి నోట ఉంది. గద్దరన్న తీసుకొచ్చిన అనేక పోరాటాలు ఈరోజు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే విద్యార్థి దశ నుంచి తీసుకుంటే ఒక రైతాంగ పోరాటం తీసుకోండి, ఉద్యోగస్తుల పోరాటం తీసుకోండి, మహిళల పోరాటం తీసుకోండి, సామాజిక అంశాలపైన పోరాటం తీసుకోండి, కానీ గానం తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా ప్రజలు కొనసాగింపుగా నడుస్తూ ఉంది. అందుకే నానున్నప్పుడు కూడా నేను మొదటివాని కాదు, చివరివారు కాదు అని చెప్పాడు. నేను కూడా అదే బాటలో ప్రయాణిస్తూ నేనేం చెప్పాను, గద్దరన్న వారసులు అంటే సామాజిక, ఆర్థిక అసమానత పైన వివక్షతో పోరాడుతున్న వాళ్ళందరూ కూడా గద్దరన్న వారసులే. గద్దరన్న వారసులు ఎట్లయితారు అంటే ప్రజలు గద్దరన్నతో పనిచేసిండ్రు. గద్దరన్న ప్రజల దగ్గరికి పోయిండు, సెట్టు దగ్గరికి పోయిండు, సీమ దగ్గరికి పోయిండు, ప్రజల దగ్గరికి పోయిండు, వాళ్ళతో నిరంతరం వాళ్ళతో గడిపిండు. కాబట్టి ఆ క్షణాలు, మధుర క్షణాలు, ఆ గాథలు, బాధలు, మాటలు, మంచి ఆట పాట మాట అంతా కూడా ప్రజల మధ్యలో ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా గద్దరన్న భౌతికంగా లేకపోయినా మనందరి మధ్య ఇప్పుడు పాట రూపంలో ఉన్నాడు, పోరాట రూపంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరిని చూస్తున్నప్పుడు గద్దరన్న అక్కడ ఉన్నాడు అని నేను ఎప్పుడు సంతోషంగా ఉంటా. అంతే ధైర్యాన్ని కూడా ఈరోజు గద్దర్ ఫౌండేషన్ తీసుకున్న ప్రతి ప్రోగ్రాంకి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని, ఇప్పుడు మీడియా తీసుకున్నా, సోషల్ మీడియా తీసుకున్నా, ప్రధాన మీడియాలు తీసుకున్నా, ప్రజలు తీసుకున్నా, మేము ఒక సమాచారం గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వర్ధంతులు, జయంతులు, అట్లాగే గద్దరన్నపై జరిగిన కాల్పులు కానీ, సాహిత్య సభలు కానీ, బుక్ ఫెయిర్లో పెట్టిన బుక్స్ ఎగ్జిబిషన్స్ కానీ అన్నిటికీ మేము పెట్టిన ప్రతిదానికి ప్రజలు ఉవ్వెత్తున ఆదరిస్తున్నారు. ఎందుకు అంటే ఇది గద్దర్ ఫౌండేషన్, గద్దరన్న ఆశయాలకు అనుగుణంగా మేము తోడ్పాటుగా ఉంటున్నాం. ఇప్పుడు మీరు చూసినప్పుడు గద్దరన్న ఫౌండేషన్ మీరు పెట్టినరు, దాన్ని నడిపిస్తూ ఉన్నారు కదా, దాని ప్రధాన ఎజెండా ఏంటి? దేనికి మీరు ఎక్కువ పెద్దపీట వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? మిత్రులారా, ప్రధాన అజెండా మనం అందరం చూసినాం. మనం 2024 ఇదే వేదికపై నుంచి రాష్ట్ర ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో గద్దరన్నకి 1 ఎకరా స్థలాన్ని గద్దర్ ఫౌండేషన్కి ఇస్తూ దాంట్లో అనుమతులు ఇస్తాము, అక్కడ నిర్మాణం చేద్దాము అని చెప్పారు. సో అది ప్రధాన అజెండాగా మేము పెట్టుకున్నాం. అక్కడ ఏమేమి జరుగుతాయి అనేది మనం ప్రజలందరికీ వివరించినాం. సో ఆ అజెండా ఇప్పటివరకు ఇంకా కొలిక్కి రాలేదు. అది కాకుండా ఏంది, మనం చూసినప్పుడు గద్దరన్న రాసిన అనేక ఒక 3000 పాటలు పైచిలకు సేకరించి ఉన్నాయి. అవన్నిటిని కూడా పుస్తక రూపంలో తీసుకొస్తూ ఉన్నాం, ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అది ప్రధాన లక్ష్యం. అది కాకుండా కూడా ఇంకా వేలాది పేజీలు గద్దరన్న రాసి పెట్టాడు. వాటిని కూడా పబ్లికేషన్ చేస్తూ ప్రజలకు అందించడం అనేది ప్రధానమైన అజెండాగా పెట్టుకున్నాం. వాటితో పాటు మనం చూస్తే ముచ్చర్ల సత్యనారాయణ గారి మీద వచ్చిన పుస్తకం కూడా గద్దర్ ఫౌండేషన్ ప్రింట్ చేయడం, పబ్లిష్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇట్లా తెలంగాణలో స్వచ్ఛందంగా వచ్చి మేము ఇలా రాసాము, ఈ పాటలు ఉన్నాయి అన్నప్పుడు పాలధార పాట అని గద్దరన్న మీద అనేక మంది గద్దరన్నని అంగీకరించినప్పుడు రాసిన పాటలన్నింటినీ కూడా మనం ప్రింట్ చేసి తిరిగి ప్రజలకు అందించినాం. సో ఎట్లయితే ప్రజల దగ్గర గద్దరన్న బాణీలు కానీ, మాటలు కానీ, ఆ ఆట పాట అన్నిటినీ కూడా గద్దరన్న ప్రజలకే వాళ్ళ కష్టాలని, వాళ్ళ నష్టాలని, ఆ చెమట సుక్కల్ని పాటగా మలిచి ఆయుధంగా వాళ్ళకు పాట రూపంలో ఇచ్చిండో, అట్లాగే ఫౌండేషన్ కూడా అదే కోలో నడుస్తూ ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు రాస్తున్న పాటలన్నీ మన ద్వారా ఫౌండేషన్ ద్వారా ప్రింట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా ప్రింట్ చేసి అది ప్రజలకు అందించే అవకాశం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పాటలు ఏవి కూడా ఆగిపోకూడదని చెప్పేసి ఈ ప్రయత్నాన్ని మీరు సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అట్లాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు చరిత్ర ఇప్పటికీ భద్రపరిచి ఉండాలి. ఒక మిత్రుడు ఈరోజు పాట రాసి పంపించాడు ఖమ్మం నుంచి. నేను రాలేకపోతున్నానన్నా ఈ పాటను మాత్రం వచ్చే ఏడాది కన్నా మనం అందరం కలిసి ప్రింట్ చేస్తామని. అట్లా ఈ ఒక్కరోజే దాదాపు 300 పాటలు కవితలు మళ్ళీ పంపించారు. అంటే ప్రజల్లో ఉన్న ప్రతి సంవత్సరం గద్దరన్నని ఎలా వాళ్ళు భౌతికంగా ఫీల్ అవుతున్నారో లేరని, కానీ ఆ భౌతికాన్ని దూరం చేసుకోవడానికి వాళ్ళు గానం రూపంలో, పాటల రూపంలో, కవితల రూపంలో నిరంతరం రాస్తూ ఉన్నారు. అది సమాజం పైన, ప్రభుత్వాలపైన కానివ్వండి, సమాజంలో జరుగుతున్న మార్పులు కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఎట్లా తీసుకుంటున్నారు ప్రజలు. ఇది గద్దరన్న లాగా మేము రాస్తున్నామేమో, ఇలా రాసి పంపించడం వల్ల ఇది చరిత్ర కావాలి, ఇది పుస్తక రూపంలో రావాలి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా, అంటే ఎవరిని అప్రోచ్ కాలేని వాళ్ళందరికీ కూడా గద్దర్ ఫౌండేషన్ ఉంది. అవి పబ్లికేషన్ చేస్తుంది, ప్రజలకు అందిస్తుంది. ముఖ్యంగా ఒక విషయం, ఇప్పుడు గద్దరన్న పాటలు అందరినీ ప్రభావితం చేస్తాయి, ఈ సమాజంలో కూడా ఎంతో ఇంపాక్ట్ చూపించినాయి. అంటే ఒక కొడుగ్గా కాకుండా గద్దరన్న అభిమానని మీరు కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఒక అభిమానిగా చూస్తే గద్దరన్న పాట మిమ్మల్ని బాగా అంటే చైతన్యపరిచింది కావచ్చు, ప్రభావితం చేసింది కావచ్చు, ఏ పాట? అంటే గద్దరన్న ప్రతి పాట చైతన్యమే, ప్రతి పాట ప్రభావమే. సో నాకు ఆ పాటల్లో భాగంగా చూస్తే గద్దరన్న ఏదైతే భారత రాజ్యాంగాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి పోయిండో, బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా అనే ఆ పాట, అది ఎంత గొప్పగా ఉందంటే, తను ఏమంటాడంటే భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, అది 7 తరాల జ్ఞానాల గ్రంథం. అంటే అది వేదం అన్నాడు. అంటే ఇది ఎంత గొప్ప పాట అంటే ప్రతి పాటని మనం స్ఫూర్తిస్తుంది, ప్రతి పాటని చైతన్యం చేస్తుంది. కానీ ఈరోజు మరో కాలానికి గద్దరన్న ఏం మెసేజ్ ఇచ్చిండు అంటే, భారత రాజ్యాంగాన్ని తీసుకోండి, ఈ భారత రాజ్యాంగం 7 తరాల త్యాగాల గ్రంథం. అంటే అది మన భారతదేశానికి ఈ మట్టి గురించి, చెమట గురించి, సేను గురించి, పక్షుల గురించి, మనుషుల గురించి, ఈ భారతమాత మట్టి గురించి ఈ భారత రాజ్యాంగంలో ఉంది. మన హక్కులు ఉన్నాయి, కేవలం మనుషుల హక్కులే కాదు, ఈ హక్కుల ద్వారా పక్షులని, చెట్టుని, చేమని రక్షించే అంత జ్ఞాన సిద్ధాంతం ఉంది ఇది అని ఆ పాట నన్ను బాగా ప్రభావితం చేసింది. అదేవిధంగా ఆ పాటతో పాటు ఆ ప్రయాణం కూడా అట్లాగే కొనసాగిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ టు బాబాసాహెబ్, పల్లె పల్లెకు బాబాసాహెబ్ తీసుకొచ్చిన భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని ప్రతి గడపకు చేర్చామన్నాడు. ఆ ఇన్స్పిరేషన్తో ఈరోజు ప్రకాష్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ గారి మనవడైన ప్రకాష్ అంబేద్కర్ గారిని 3వ స్మారక సభకు మనం పిలవడం జరిగింది. ఈ భారత రాజ్యాంగాన్ని ఏదైతే ప్రజలకు దూరంగా ఉంచారో పాలకులు దూరంగా ఉంచారో భారత రాజ్యాంగాన్ని, దాన్ని చేరవేయడంలోనే ఇలాంటి సభలన్నీ నిర్వహిస్తాము మేము. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఈరోజు ఇచ్చే మెసేజ్ కూడా అదే అనేది నా ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడు ఆ మెసేజ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు గద్దరన్న వర్ధంతి సందర్భంగా అన్నను స్మరించుకోవడమే కాకుండా ఇక్కడ ఏదైనా ఒక ఇంపాక్ట్ చూపించాలనే ఇంటెన్షన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ ఇంపాక్ట్ యొక్క ఉద్దేశం ఇప్పుడు అదే చెప్పిన కదా తమ్ముడు, ఏంటంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న పరిణామాలు. ఈరోజు మనం ఢిల్లీలో చూసినప్పుడు భారత రాజ్యాంగాన్ని ప్రియాంబల్ని పట్టుకొని యువతరం మొత్తం రోడ్డు మీదకి వచ్చిళ్ళు. అంటే మాకు నష్టం జరిగింది, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, కానీ న్యాయం దీంట్లో మాకు రావాల్సిన న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో భారత రాజ్యాంగంలో ఉన్నది. ఈ మెసేజ్ ఏదైతే ఉందో, అంటే గద్దరన్న స్మారక సభ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఒక మెసేజ్ రూపంలోనే మేము తీసుకొస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఫౌండేషన్ ఇచ్చిన ప్రతి పిలుపుకి వాలంటరీగా కవులు, కళాకారులు, విద్యార్థులు, సోషల్ మీడియా, జర్నలిజం, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, సామాన్యమైన ప్రజలు, అట్లాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ పార్టీలన్నీ కూడా గద్దర్ ఫౌండేషన్ ఇచ్చిన పిలుపుకి వాళ్ళందరి స్పందన ఉంది. ఎందుకు అంటే ఇది ఒక కేవలం రాజకీయ సంస్థ కాదు, ఒక వ్యాపార సంస్థ కాదు. ఇది ప్యూర్గా గద్దరన్న ఎట్లయితే ప్రజల కోసం తను పాటుపడి ఒక మెసేజ్ని పాట రూపంలో ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరం జయంతి కానీ, వర్ధంతి కానీ, గద్దరన్నపై జరిగిన కాల్పులు కానీ, ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా ఫౌండేషన్ ద్వారా ఒక మెసేజ్ ఉంటుంది.
అనేది మన ప్రధానమైన ఉద్దేశం ఈ సంస్కరణ ఈ స్మారక సభ. ఒక విషయం చెప్పండి అన్న, గద్దర్ అంటే మిమ్మల్ని ప్రభావితం చేసింది అన్న పాటలో గద్దర్ అని ఒక లైన్ చెప్పిండు, అడక్క తింటే మన బతుకులు మారై గుద్ది గుంజుకోవాలి అని అన్నాడు కదా. మరి దానికి సంబంధించి ఎలాంటి పోరాటం మీరు చేస్తారు? అంటే భవిష్యత్తులో ఏమైనా రాజకీయ అరంగేట్రం పూర్తి స్థాయిలో చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మిత్రుడు, ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న చాలా తొందరగా అడుగుతున్నారు. కాలం చాలా ముందు ఉంది, కాలం చాలా గొప్పది. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే అధికారం ఒక వ్యక్తి చేతిలో కాదు, అది ప్రజల చేతుల్లో ఉండాలనేది గదర్ అన్న ఆలోచన విధానం. సో గదర్ ఫౌండేషన్ ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా ప్రజలకు అందించే ఏదైతుందో అధికారాన్ని గుంజుకుందామని అంటే, గుద్దడం అంటే ఓటు రూపంలో మనం అనుకున్న స్వారూప్యత గల పార్టీని ఎంచుకోవడం. అంటే ఊరికే ఎలక్షన్కి ముందు తైలాలు ఇస్తాము, ఎమోషనల్గా ఒక అమరత్వాన్ని కూడా వాడుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు భారతదేశం ఉంది. అంటే ఒకరు అంబేద్కర్ అంటారు, ఒకరు గాడ్సే అంటారు, ఒకరు ఇంకోటి అంటే ఇంకోటి అంటారు. అంటే వాళ్ళు ఈ దేశం కోసం వాళ్ళు ప్రతి మహనీయుడు కష్టపడ్డాడు. వాళ్ళని రాజకీయ పార్టీలు ముందు పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితి ఉంది. అలాంటి రోజు కాకుండా ఒక కొత్త యువతరం రావాలి. ఆ యువతరానికి కావాల్సిన ఏంటిది? ఈరోజు అధికారం ఎవరికి కావాలి? అట్టడుగు ప్రజలకు కావాలి. దేనికోసం కావాలి? ఈ చేసిన దోపిడిని లెక్క తీయడానికి అధికారం కావాలి మాకు. కానీ మేము అధికారంలోకి వచ్చేది రాజ్యం చేయడానికి కాదు. మీరు ఇంతవరకు ఎంత దోపిడీ చేసిండ్రు అర్థమైంది కదా. ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక ఎంత దోపిడీని మీరు చేసిండ్రు అనేది లెక్క తీసి ప్రజలకు చెప్పడమే ఈ ఒక్క గద్దర్ అన్న ఇచ్చిన గుద్ది గుంజుకుందామురు అనే ఒక గొప్ప సందేశం. అది వండర్ఫుల్ అన్న. నిజంగా ఇప్పుడు పాటలే కాకుండా మీకు ఏదన్నా మీరు మర్చిపోలేని మాట గద్దర్ అన్న మీకు చెప్పింది ఏదైనా ఉందా అన్న? అంటే వ్యక్తిగతంగా మీరు గడిపి ఉంటారు కదా అన్నతో. చాలా గడిపాను. కాలం గొప్పది బిడ్డ అనేవాడు, అంతే. నాన్న ఏం చెప్పేవాడు అంటే కాలం గొప్పది అన్నాడు. సో ఈరోజు కూడా అలా కాలం గొప్పది అన్నట్టుగా నాన్న గదరన్న ఏదైతే ప్రకాష్ అంబేద్కర్ గారితో 40 ఏళ్ళ క్రితం మహారాష్ట్రలో కలిసి భోంచేసి వాళ్ళ ఇంట్లో ఉండి ఆతిథ్యం స్వీకరించడం అంటే వాళ్ళు కూర్చొని అనేక అంశాలు చర్చించారు. అట్లాగే ఇక్కడ టీమ్ హౌస్ పెట్టినప్పుడు కూడా వీరు అనేక సభలకు వచ్చారు. సో వారిని ఇన్వైట్ చేసినప్పుడు వారు చెప్తున్న అంశం అది. గద్దరన్నతో మా సంభాషణ ఎలా ఉండేది, తను ఒక ప్రకాష్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఎలా తీసుకుపోతున్నారు, మేము ఎలా తీసుకుపోవాలనేది ఒక చర్చ జరిగింది. సో ఇలాంటి విషయాల్లో నాకు గుర్తు చేసుకున్నప్పుడు వారు మనవడిగా వారిని ఇన్వైట్ చేయడము, అందులో గద్దరన్న ఏదైతే భారత రాజ్యాంగాన్ని తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాడో, ఈరోజు ఇలాంటి వేదికల ద్వారా మెసేజ్ ద్వారా మనం ప్రజలకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ వేదిక ద్వారా ప్రతి ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి అనే కాదు, దాన్ని చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ద్వారా పోరాటాలు నిర్మాణం చేయాలి, ఓటును ఆయుధంగా మలచాలి. భారత రాజ్యాంగం అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ దేశం కోసం లిఖించబడ్డ మహాగ్రంథం అని, ఇది వేదం అని చెప్పాడు గద్దరన్న. సో అదొక గొప్ప ఇన్స్పిరేషన్ నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది అన్న చెప్తున్న అంశం. అంటే ఏదైతే ఇప్పుడు ఈ స్మారక సభ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారో దాని ఉద్దేశం కేవలం గద్దరన్నను స్మరించుకోవడమో లేకపోతే గద్దరన్న యొక్క పాటల్ని తలుచుకోవడమే కాదు, గద్దరన్న యొక్క ఆశయాలని సమాజానికి గుర్తు చేయడం, గద్దరన్న యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో సమాజం పట్ల, ఈ వ్యవస్థ పట్ల, సమాజంలో తీసుకురావాల్సిన మార్పుల పట్ల, సో ఆ దిశగా అడుగులు వేయడానికి ఇవాళ ఈ స్మారక సభ నిర్వహిస్తూ ఉన్నాం. రాజ్యాంగం యొక్క విలువ ప్రతి ఒక్కరికి తెలవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక దేవుడి ఫోటో ఎలా అయితే ఉంటుందో అలా రాజ్యాంగం కూడా ఉండాల్సిన అవసరం ఈ సమాజానికి ఎంతగానో ఉన్నది. సో అందుకోసమే గద్దరన్న ఫౌండేషన్ ద్వారా కూడా మేము దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నామని చెప్పేసి గద్దరన్న కుమారుడైన సూర్యకిరణ్ గారు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.